మన భారతదేశంలో ప్రజలందరూ ముక్కలు చెక్కలైపోయి ఉన్నారు కదా! మతాలుగా విడిపోయి ఉన్నాం కదా! మానవత్వంని పూర్తిగా మర్చిపోయి ఉన్నాం గదా! ధర్మాన్ని ఎప్పుడో మర్చిపోయి ఉన్నాం గదా! ఈ మతాలుగా విడిపోయి అసలు మతమే ఒక పెద్ద సబ్జెక్ట్‌గా తయారైపోయింది గదా! భారతదేశంలో డెవలప్‌మెంట్ గురించి కానీ, ఫ్యూచర్ గురించి కానీ, మన రాబోయే జనరేషన్ యొక్క మంచి సమాజ హితం గురించి కానీ చర్చలు లేకుండా మతం అనే విద్వేషాలు వచ్చేసాయి. ఒక మతం వేరే మతం మీద దాడి చేయడం దగ్గర నుంచి పోయి, ఒకే మతంలో ఉన్నటువంటి సంఘాలు మరొక సంఘాల మీద దాడి చేసే దుస్థితికి దిగజారిపోయాం కదా! అటు క్రైస్తవులైనా, ఇటు ముస్లింలైనా, ఇక్కడ హిందువులైనా గాని, ఒక హిందూ ఇంకో హిందూ మీద దాడి చేస్తున్నాడు. మొన్నటికి మొన్న జరిగినటువంటి చిలుకూరు బాలాజీ టెంపుల్ మీద అర్చకుల వారి మీద జరిగినటువంటి దాడి దాన్ని ఎటు పోతుంది మన సమాజం? మొన్న చూసుంటే సైదాబాద్, హైదరాబాద్‌లో జరిగినటువంటి టెంపుల్‌లోనికి యాసిడ్ దాడి జరగడము. ఒక హిందూ మరో హిందూ మీద చేసినటువంటి దాడి. క్రైస్తవులు ఒక సంఘం మరో సంఘం మీద చేస్తున్న దాడి. ముస్లింలు ఒక మసీద్ వారు ఇంకో మసీద్ మీద ఒక జమాత్ వారు ఇంకో జమాత్ మీద జరుగుతున్న దాడులు. చివరికి ఏం చెప్పాలనుకుంటున్నామో, మన భారత దేశంలో రాబోతున్న జనరేషన్ మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాము? మన పిల్లలకి ఏదో గొప్ప చదువులు చదివించేసాము, గొప్ప ఆస్తులు ఇచ్చామంటే కాదు. ఎలాంటి సమాజాన్ని ఇచ్చాము? ఎలాంటి భావాజాలం, ఎలాంటి ఐడియాలజీ మనం ఇస్తున్నాము? మన ఆలోచనలేంటి? మనం చేస్తున్న పనులేంటి? ఎలాంటి దుస్థితుల్లో ఉన్నాం సోదరులు ఒక్కసారి ఆలోచించండి. నా ప్రియతమ ప్రతి ఒక్క సోదరుడికి చేతులు జోడించి నేను విన్నపించుకుంటుంది. ఆలోచించండి. అడుగులు విటేస్తున్నాం. ఎటు ప్రయాణం చేస్తున్నాం? అంటే ఏ మతాలైతే మనం నమ్ముకొని ముందుకెళ్తున్నామో, అంటే ఈ మతంలో మానవత్వం లేదా? మరి దీంట్లో ఐక్యత లేదా? ఈ ఐక్యతని బోధించినటువంటి, మానవత్వాన్ని బోధించినటువంటి మతాలు మనకవసరమా? ఒక్కసారి చెప్పండి. మతమా? మానవత్వమా అంటే మీ ఓటు ఎటెళ్తుంది? మానవత్వానికి ఓటేస్తారా? మతానికి ఓటేస్తారా? ధర్మమా? మతమా? అంటే ఓటు దేనికేద్దాం? మతానికేద్దామా? ధర్మానికేద్దామా? ధర్మంలో మానవత్వం ఉంది కదా! ధర్మంలో ఐక్యత ఉంది కదా! ధర్మం అంటేనే కలిసికట్టు, శాంతి కదా! మన ధార్మిక గ్రంథాలు చెప్తున్నది ధర్మం గురించే కదా! మన వైదిక గ్రంథాలు చూస్తున్నా, మన చతుర్వేదాలు చెప్తున్నా, ఉపనిషత్తు చెప్తున్నా, భగవద్గీత చెప్తున్నా, సర్వే జనో సుఖినో భవంతులో మతాలెక్కడున్నాయి? ఈ వర్గాలు ఎక్కడున్నాయి? సర్వ మానవుల గురించి మాట్లాడుతుంది కదా! నిన్నువల నీ పొరుగువారిని ప్రేమించుము అని చెప్తున్నటువంటి బైబిల్ ధర్మం గురించి కదా బోధిస్తుంది. మతాలెక్కడ? సంఘాలెక్కడ? విభేదాలెక్కడ? ఈ చిచ్చు ఎక్కడ సార్ లేదు కదా! ఎక్కడ చూసినా ఖురాన్ చెప్తున్నా, బైబిల్ చెప్తున్నా, వేదాలు చెప్తున్నా ఒక్క ధర్మం గురించే. కానీ దురదృష్టం ఏంటంటే అవే గ్రంథాలు చేతిలో పట్టుకొని మనం విడిపోతున్నాము. ఇది కాదు ధర్మం. ఈరోజు మనం ధర్మంలో లేము. మనం మతాలుగా విడిపోయి ఉన్నాము.